జర్నలిస్టులమంతా ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకుందాం అని ఐజేయు వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామచందర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉర్దూ జర్నలిస్టుల ఎన్నికల్లో ఐజేయు విజయకేతనం చేసిన సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులను ఐజేయు నాయకులు రామచందర్, మట్టా ప్రసాద్, సంభోజు రవి, రంగనాథ్, విజయ్ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అందరు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్యతతో పరిష్కరించుకుందామని వరంగల్ జిల్లాలో అన్నారు. ఉర్దూ జర్నలిస్టులకు ఐజేయు ఎప్పుడూ అండగా ఉండి సంఘ బలోపేతానికి సహకరిస్తుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీలో విజేతలుగా ఐజేయు జర్నలిస్టుల విజయం సాధించడం అభినందనీయమని తెలిపారు. ఒక్క నిమిషం. లాస్ట్ ఉన్నప్పుడు ఫోటో కడిగేదా ఏం లేదు ఫోటోలు లీడర్లు ఫోటోలు తీసుకురారు. వరంగల్ జిల్లా ఉర్దూ జర్నలిస్టుల సంఘం నుంచి మన వాళ్ళు గెలవడం చాలా సంతోషం. ఐజేయు తరఫున అహర్నిశలు పనిచేసి యూనియన్కే వన్న తెచ్చిన మన అక్రమ్ వీళ్ళంతా గతంలో చాలా కష్టపడి ఆ యూనియన్ కూడా పనిచేసిండ్రు. వాళ్ళ కష్టం ఇవాళ ఫలించింది. ఇవాళ ఈ యూనియన్లో కూడా మళ్ళీ అధ్యక్ష ట్రెజరర్గా గెలవడం అనేది చాలా సంతోషం. ఐజేయు తరఫున వాళ్ళందరికీ ఒక చిరు సన్మానం మన జిల్లా తరఫున చేస్తున్నాం. తెలంగాణ కల్లు గీతా కార్మికుల సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గీతా కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గౌడ కులస్తులను తోడయుండి మన కష్టాలు తెలిసిన వ్యక్తులుగా కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలను వెంటనే స్పందించి పరిష్కారం చేశారు. తెలంగాణ కల్లు గీతా కార్మికుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో నామోచుకోవడం నిజంగా సంతోషం. అధ్యక్షులు అర్చన గారు, చందన గారు, అంజన గారు, సెక్రటరీ రమేష్ గారు, మనోహర్ గారు, కౌన్సిలర్ రఘుగౌడ్ గారు, నమస్కారాలు.
క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి ఇంట్లో ఉండాలనేది మరి తెలంగాణ గీతా కార్మికుల ఉద్దేశం. మరి ఈరోజు జరుపుకుంటున్న కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు కలిసిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అదే రకంగా మన హరీష్ అన్న అన్ని రకాలుగా మన కమ్యూనిటీకి తోడై ఉంది. మరి వారు మన కష్టాలని తెలిసిన వ్యక్తిగా మరి మనకున్న సమస్యలు ఇమ్మీడియట్గా స్పందించి చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవడంతో పాటు మరి ఆత్మీయ కులకి ఒక్కొక్క స్థలం ఇచ్చి మనల్ని మన ఆర్జీని నిర్ణయించుకున్న తర్వాత వారు భవన నిర్మాణానికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అందుకు మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు చెప్తూ తొందరగా స్టార్ట్ కావాలి. దానికి ఏదైనా డబ్బులు అవసరం ఉంటే మళ్ళా తిరిగి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఇబ్బందిలో మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మరి హరీష్ అన్న ఇప్పుడు మీకు వెంటనే ఉంటామని తెలియజేస్తూ సెలవు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను చీపురుతో ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తి పారబోశారు. నీటితో ఆలయ గోపురాన్ని కడిగారు. అనంతరం స్వయంగా విగ్రహమూర్తులను శుద్ధి చేశారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. అన్న మీరు వచ్చేసారు అన్న. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్. శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. 500 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది. దీనికోసము కోట్లాది మంది ప్రజలు 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి 21వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో లక్షలాది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందువులు, ముఖ్యంగా యువకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా
ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది. నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యొక్క దేవాలయాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయండి. మనమందరం కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో నరేంద్ర మోడీ గారు 12 రోజుల పాటు అనుష్ఠానం ఏదైతే చేపట్టడం జరిగిందో, కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం జరిగిందో, వారికి కూడా మద్దతుగా మనమందరం కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ వాడలకు వెళ్ళినా, ఏ నగరంలోకి వెళ్ళినా, ఏ ఇంట్లో చర్చించినా ఒకటే చర్చ, 22వ తేదీ శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. అద్భుతమైనటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. 150 దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మన దేశంలో కూడా ఊరు వారవాడ కథలు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. అందులో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో కూడా అందరూ చేపట్టాల్సిందిగా 22వ తేదీ అందరూ కూడా మీ ఇళ్ళని ముందు అలంకరించుకోండి, ఇళ్ళ ముందు ముగ్గులేయండి, ఇళ్ళ ముందు మామిడి తోరణాలతో అలంకరించుకోండి ప్రతి హిందూ ఇంటి ముందు. అదేవిధంగా సాయంకాలం మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించండి. ఇంటి ముందు తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర దీపం వెలిగించండి. ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించాల్సిందిగా, రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీ దగ్గర ఉన్న దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బుధవారం అదానీ గ్రూప్తో తెలంగాణ ప్రభుత్వం 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రానున్న కొన్నేళ్లలో తెలంగాణలో 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంపు స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందన్వెల్లిలో మొత్తము 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎక్స్ డేటా సెంటర్ మరో 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కేరళలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ప్రఖ్యాత గురువాయర్ టెంపుల్ను సందర్శించారు. శ్రీకృష్ణుని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో జరిగిన కేరళ నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. స్వయంగా పూలదండలు అందించి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖులతో మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్, జయరామ్, ఖుష్బూ, డైరెక్టర్ షాజీ కైలాష్ తదితరులు ఉన్నారు. అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకొని సిద్ధం చేసిన భారీ లడ్డు అయోధ్యకు బయలుదేరింది. రాముడి గుడికి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం రోజున వరకు మొత్తం 1265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ 1265 కిలోల భారీ లడ్డును తయారు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ముందుగా అనుమతి పొంది స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డును సిద్ధం చేసినట్లు శ్రీరామ్ క్యాటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. ఈ భారీ లడ్డుతో పాటు మరో 5 చిన్న లడ్డూలను కూడా తయారు చేశామని వివరించారు. పికెట్లోని ఆయన నివాసం నుంచి ఈ ప్రసాదాలను అయోధ్యకు చేర్చేందుకు బుధవారం ఉదయం శోభాయాత్రను ప్రారంభించారు. రోడ్డు మార్గం ద్వారా ఈ నెల 21 నాటికి ఇవి అయోధ్యకు చేరుకుంటాయని నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు.
సపోర్ట్ ఉందని అంటే కొంచెం కట్ చేసి ఖాళీ కనిపిస్తుంది పని రాష్ట్రం అప్పులో ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ఏం చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దావోస్ వెళ్ళడం అంటే ఖర్చు దండుగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏమంటారని నిలదీశారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో హరీష్ రావు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించి బారాసాను బద్నాం చేయాలని చూశారని, కానీ నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలతో రాష్ట్ర ఆర్థిక ప్రగతి గొప్పగా పొగిడిందని తెలిపారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్కు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు మొండి చేయి చూపించింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ల పేర్లను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు ఖరారైందనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని నిన్న దయాకర్కు పార్టీ పెద్దలు ఫోన్ చేసి చెప్పారట. దీంతో ఆయన అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఒక్క రోజులోనే సీన్ మారిపోయింది. దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 29వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి రిజల్ట్స్ను ప్రకటిస్తారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లను రాబట్టుకోవాలని బీజేపీ యత్నిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. అయోధ్య రామ మందిరానికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పారు. మోదీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్ళాలా అని ప్రశ్నించారు. దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందని, తాము కూడా వీలైనప్పుడల్లా అయోధ్య రాముడిని దర్శించుకుంటామని తెలిపారు. 25 కోట్ల మంది పేదల జీవితాలను కాంగ్రెస్ అతలాకుతలం చేసిందని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని విహెచ్ అన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత చిరు వ్యాపారాలు రోడ్డున పడ్డారని అన్నారు. మద్దతు ధర పెంచాలని రైతుల డిమాండ్ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవునండి, రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావురా బాబు. రాముడు దేవుడే. మేము ఎప్పుడు వాళ్ళు అంటే మేము ఫోటోలంతా మేము ధర్మాన్ని మేము పాటిస్తలేమనేది తప్పుడు ప్రచారం. భక్తి అనేది అందరికి ఉన్నది. భక్తి ఎవరికి లేదు. దేవుని మీద భక్తి అందరికి ఉంటుంది. నువ్వు పిలిచినప్పుడు పోకపోతే మేము ఏది రామునికి వ్యతిరేకమని చిత్రీకరించి ఓట్లు తీసుకుంటున్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో మహాసంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మహాసంక్రాంతి సంబరాలు నేడు ముగింపు రోజు. ఈ సందర్భంగా జీవీఎల్ ఓ రిక్షా కార్మికుడిని కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కారు. సాంప్రదాయ పంచకట్లో ఉన్న జీవీఎల్ నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. అనంతరం ఆ రిక్షా కార్మికుడికి డబ్బులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్బుక్ అకౌంట్లో పంచుకున్నారు. విశాఖలో మహాసంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రిక్షాలోనే ఎక్కించుకొని తొక్కారు. తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుము చెల్లించాను అని జీవీఎల్ వివరించారు. సీనియర్ రాజకీయ నాయకుడు కొనతాల రామకృష్ణ నేడు జనసేనాని పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్తో పలు అంశాలపై చర్చించిన కొనతాల
త్వరలో జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వైసీపీ వ్యవస్థాపకుల్లో సభ్యుల్లో కొనతాల రామకృష్ణ కూడా ఒకరు. అయితే చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్తో భేటీలో ప్రధానంగా ఉత్తరాంధ్ర సమస్యలని ఆయన ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగాలని కొనతాల భావిస్తున్నట్టు సమాచారం. ఇవాళ పవన్ కళ్యాణ్తోనూ ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తుంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. కాగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. చరిత్రను తిరిగి రాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తిని ఇస్తుందని ఈ నెల 19న జరిగే విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా
వందల సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. జై హింద్. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు శుభవార్త చెప్పారు. రైతు బంధు కోసం లక్షలాది మంది రైతులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. తుమ్మల ఈరోజు నిజామాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. రేపటి నుంచి దశల వారీగా రైతులకు నిధులు అందిస్తామని, ఈ నెలాఖరులోగా అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే 2 లక్షల రైతు రుణమాఫీని దశల వారీగా రైతు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. భారత్కు చెందిన 18 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద మరో గొప్ప రికార్డు అందుకున్నాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించి నంబర్ 1 రికార్డును కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్ టోర్నీ 4వ రౌండ్లో చైనాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ డింగ్ లీరెన్ ఓడించి ఈ ఘనత సాధించాడు. ప్రజ్ఞానంద తన కెరియర్లో టాప్ ర్యాంకులో నిలవడం ఇదే తొలిసారి. ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉండగా 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫలితంగా భారత్ తరఫున నంబర్ 1 ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు. చిలకలూరిపేట స్థానిక శాఖ గ్రంథాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం నాటికి 37వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద తమ నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇస్తామన్న అంగన్వాడీల న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలన్నారు. అంగన్వాడీలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోస్ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం జరిపి అనంతరం దీక్షా శిబిరం వద్ద దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా కేవీపీఎస్ సహాయ కార్యదర్శి ఎం నిల్సన్, అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు జి సావిత్రి, అంగన్వాడీలో వర్కర్లు, హెల్పర్లు, టీచర్లు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో అమర నిరాహార దీక్షకి మా నాయకత్వం కూర్చుంది. ఈ రోజుకైనా సరే ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ఆలోచిస్తాడని చెప్పి భావిస్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపు చర్చలు జరిపి మా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఇంకోసారి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. ఇంకా మండిగా ఉంటే మరి నీ ప్యాలెస్ను కూడా ముట్టడి చేస్తాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. శాంతియుత పద్ధతుల్లో ఈరోజు వరకు కూడా మరి
శాంతియుతంతో సమ్మె జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం వైపు నుంచి, కలెక్టర్ వైపు నుంచి రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు అందరూ కూడా తీసేస్తామని చెప్పి చెబుతూ ఉన్నాం. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము సిఐటిగా అంగన్వాడీ సంఘం తరఫున ఖండిస్తూనే ఉన్నాం. నువ్వు ఏమి చేయలేవు, నువ్వేమైనా చేయదలుచుకుంటే మరి తక్షణమే 26,000 రూపాయలు వేతనం పెంచి మరి అంగన్వాడీని సమ్మె విరమించే విధంగా చేయాలి. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు అనేక మంది మద్దతు తెలియజేస్తారు. వాళ్ళందరూ కలుపుకొని రాష్ట్రంలో బంధుకు కూడా వెనకాడని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి అంగన్వాడీ అంటే నేను వర్ధిల్లాలి. వెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ నరసరావుపేట నియోజకవర్గం ముస్లిం మైనారిటీ నాయకులు బుధవారం నాడు ఖండించారు. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ నిన్న వెనుకొండలో ముస్లింలపై జరిగిన దాడిని నరసరావుపేట మైనారిటీ సెల్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షామీం ఖాన్, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్, అక్బర్ భాషలపై జరిగిన దాడి హేయమైన చర్య అన్నారు. ఒక సమస్యపై 2 ముస్లిం వర్గాలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు రాజీ పేరుతో పిలిపించి వైసీపీ వర్గాన్ని ప్రోత్సహించి టెంట్ హౌస్ కర్రలతో దాడి చేయించారని విమర్శించారు. బొల్లా బ్రహ్మానాయుడు ముస్లిం యువకులకు గంజాయికి బానిసలు చేసి వారితోనే ముస్లింలపై దాడి చేయించారని మండిపడ్డారు. నిన్న వెనుకొండ పట్టణంలో జరిగిన దాడిని నరసరావుపేట మైనార్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి అయిన షమీం ఖాన్ గారి మీద, అలాగే వెనుకొండ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారి మీద, అలాగే అక్బర్ బాషా గారి మీద నిన్న జరిగిన దాడి హేమైన చర్యగా వర్ణిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడున్న ముస్లిం సోదరులు ఒక సమస్య మీద రాజీ కోసం పిలిపించి అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోద్బలంతో ఒక వర్గం షమీం ఖాన్ గారి మీద, అలా అయూబ్ ఖాన్ గారి మీద అక్కడ ఆయుధాలతోటి టెంట్ హౌస్కి సంబంధించిన ఆయుధాలతోటి, టెంట్ హౌస్కి సంబంధించిన బొంగులు కానీ లేదా రాడ్లతోటి నిన్న దాడి చేయడం జరిగింది పక్కా ప్రణాళికతోటి. అక్కడ ఉన్న కొంతమంది యువకులు గంజాయికి బానిసలై అక్కడ ఏ విధంగా చెలరేగిపోయి వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఉదాహరణ నిన్న వెనుకొండలో జరిగిన దాడి అని తెలియజేస్తున్నాం. అలాగే బొల్లా బ్రహ్మనాయుడు గారు రేపు ఎలాగైనా సరే వెనుకొండ నియోజకవర్గంలో ఓడిపోతున్నాడనే ఒక అక్కసుతోటి ప్రజల మద్దతు కోల్పోయినా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఇవాళ ముస్లిం సోదరులను పాముగా వాడుకొని ముస్లిం కమ్యూనిటీలోని తగాదాలను ప్రేరేపించి ఇవాళ ముస్లింల మీద దాడి చేయడానికి పక్క ప్రణాళికతో, మోసపూరిత ప్రణాళికతోటి దీంట్లో బొల్లా బ్రహ్మనాయుడు గారు హస్తం ఉందని తెలియజేస్తున్నా. అలాగే అక్కడున్న ముస్లిం సోదరులు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇవాళ రాబోయే ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఎలక్షన్లో ముస్లిం సోదరుల మీద ఇవాళ వాళ్లే తగాది పెట్టేసి ఒక వర్గంగా వాళ్ళు చిత్రీకరించి ముస్లింలు కొట్లాడుకునే విధంగా ప్రేరేపిస్తున్న ఈ బొల్లా బ్రహ్మనాయుడిని మనం రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులు వెనుకొండ ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులు మొత్తం బుద్ధి చెప్పాలని, అలాగే షమీం ఖాన్ మీద, అయూబ్ ఖాన్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నరసరావుపేట మైనార్టీ సెల్ తరఫున, చదలవాడ అరవింద్ బాబు గారి తరఫున. మంత్రి అంబటి రాంబాబుపై పేదమక్కిన వైసీపీ ఎంపీటీసీ యాంపాటి విజయలక్ష్మి ఆవేదన. సంబరాల అంబటి రాంబాబు, నీకు ఇవే చివరి సంబరాలు అవుతాయి, మా ఉసురు కొట్టుకొని సర్వనాశనం అవుతావు. అంబటి రాంబాబు అంటున్న పేద మెక్కున ఎంపీటీసీ ఎంపాటి విజయలక్ష్మి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వాళ్ళని రోడ్డుపాలు చేశావు. సత్తెనపల్లిలో వైసీపీ పార్టీని అంబటి రాంబాబు సర్వనాశనం చేశాడని ఎంపీటీసీ విజయలక్ష్మి ఆవేదన. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం యాంపాటి విజయ్ కుమార్ ఎంపీటీసీని మాట్లాడుతున్నాను నేను. సంబరాల రాంబాబు, డ్యాన్సులు ఆడతావో, దొల్లాడతావో, పొర్లాడతావో, లాస్ట్ సంక్రాంతి ఇదే నీకు, లాస్ట్న ఎంతో కష్టపడ్డాలని మొత్తాన్ని ఎంతో బాధ పెడుతున్నావు మమ్మల్ని. లక్షలు ఖర్చు పెడితే నేను ఎవరు పెట్టమన్నావు అన్నాడు. 40-50 లక్షలు ఖర్చు పెట్టాడు నా భర్త. పెడితే నేను ఎవరు పెట్టమన్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టావా, మాకు పెట్టారా అని మాట్లాడావు నువ్వు. మా పిల్లల ఉసురు మా ఉసురు కొట్టి నాశనం అయిపోతావు నువ్వు. జీవులు కొని తిప్పి నీ పిల్లని నీ పిల్లల్ని తిప్పి ఎలక్షన్లకు తిప్పితే అసలు ఏమైనా కనికరం లేదు నీకు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే నాకు ఎంతో అభిమానం. మేము పార్టీకి కష్టపడి చేసేవాళ్ళం మేము. మమ్మల్ని నువ్వు ఎట్టబడితే అట్ట మాట్లాడావు. ఒట్టి వాళ్ళందరూ దగ్గర తీసావు, కష్టపడ్డ వాళ్ళందరూ మొత్తాన్ని బయటికి నెట్టేసావు నువ్వు. మేము లక్షలు పెడితే ఎవరు పెట్టమన్నావు అని అంటున్నావు నువ్వు.
ప్రతి ఊర్లో ప్రతి ఎంపీటీసీలు సర్పంచులు కష్టపడ్డోళ్ళు ఉన్నారు. మొత్తాన్ని పక్కకు నెట్టి ఒట్టి వాళ్ళందరికీ నువ్వు పెత్తనాలు ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. ఎంత కష్టపడి లక్షలు పెడితే ఎవరు పెట్టమన్నారు నిన్నని మాట్లాడుతున్నావు. ఇలా